వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు గడప గడపకి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పుకోవడానికి వెళ్తున్న తరుణంలో గడిచిన 3.5 ఏళ్లలో మీ పరిపాలన చూశాము. మీ పరిపాలనతో మాకు పూర్తిగా అర్థమైంది. మా బతుకులు బుగ్గుపాలయ్యాయని అన్ని విషయాలపైన ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రజలు నిలదీస్తుంటే, అలాంటి సందర్భం శ్రీకాకుళంలో నిన్న సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు నియోజకవర్గ గార మండలంలో పర్యటిస్తూ అక్కడ గడప గడపకి వెళ్తుంటే ప్రజలు కూడా అడుగుతున్నారు ఆయన్ని. దానికి సమస్యల మీద ప్రజలు ప్రశ్నిస్తుంటే ఇరిటేట్ అయ్యి తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు. ఆయన వయసుకు మించి, అనుభవాన్ని మించి. అక్కడ జననేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఒకటి ఉంది. అక్కడ ప్రజలు అభిమానంగా పెట్టుకున్నారు ఆ ఫోటో. ఆ ఫోటోను చూసి ఆయన చికాకు పడుతున్నారు. ఎందుకు చికాకు అంటే ప్రజలు పక్కన పనులు చేయలేకపోతున్నారు, మీరు మంత్రిలో ఉండేందుకని అంటున్నారని. దానికి సమాధానం చెప్పుకోలేక ఇతను చూసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చూసి చికాకు పడతారు. ఏమంటారు? రాజకీయాలు వేరు, సినిమాలు వేరే. నేను నడవగలను, నాతో పాటు నడవగలరా పవన్ కళ్యాణ్ గారు? నడిస్తే తెలుస్తుంది అని. అసలు నేను ఎవడరిగే నువ్వు నడుస్తావు నడవని? 45 సంవత్సరాలు నువ్వు రాజకీయ జీవితం కదా. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ దగ్గర చాలా బాగానే సంపాదించుకున్నారని అందరూ అనుకుంటున్నారు ప్రజలు. ఉత్తరాంధ్రలో మీరు పోటీ పడేది పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి కాదు, పోటీ పడ్డాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అధికారం లేకపోయినా తన సొంత శ్రమతో సంపాదించినటువంటి ఆదాయం నుంచి తీసి కౌలు రైతులకి మీ ప్రభుత్వం చేయకపోతే, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీ ప్రభుత్వం ఆదుకోలేకపోతే, మీ వంతు నేనున్నానని చెప్పి మానవత్వంతో ముందుకెళ్ళి కౌలు రైతు చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 ఇస్తుంటే దాంట్లో పోటీ పడాలి. లేదు, దేశానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైనిక సంక్షేమ బోర్డుకి పవన్ కళ్యాణ్ గారు ₹2 కోట్ల విరాళం ఇచ్చారు విడివిడిగా ఢిల్లీకి వెళ్ళి. నువ్వు దాంట్లో పోటీ పడాలి, మీ దగ్గర డబ్బులు ఉన్నవి కాబట్టి. ఎందుకంటే 45 సంవత్సరాలుగా సీనియర్ రాజకీయ నాయకుడు, బాగా ఉందాగా ఉన్న మనిషివి, దిగజారుతో అనుకోవట్లేదు. అయినా దిగజారి పోటీ పడతానంటే తప్పేం లేదు, కానీ మీరు పోటీ పడాల్సింది అది. మరొక పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ పేరుతో మీ ప్రభుత్వమే, మీ నాయకులే, మీ ఎమ్మెల్యేలే అక్రమంగా తవ్వి లబ్ధి పొందుతున్నారు. దాంట్లో మీరు అందరూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా తవ్వినందువల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల తాలూకు బ్రతుకులు పాడైపోతాయి, గుగ్గుపాలవుతాయని చెప్పి పర్యటించారు. ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి నడువు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైనింగ్, అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి మీ నాయకులతో మాట్లాడు, దానికి పోటీ పడు పవన్ కళ్యాణ్ గారితో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు నడుస్తారా, నాతో నడవగలరా అంటే ఇది అవివేకం. మరి మీ స్థాయికి తగ్గట్టు ఇలా మాట్లాడతాం అనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా ఉంది. మీరు ఉన్నటువంటి ఏరియాల్లోనే 6-7 దశాబ్దాల నుంచి ఉద్దానం, కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు. దాన్ని మీరు అక్కడే ఉన్నారు, మీరు అక్కడే మంత్రి కదా. దాన్ని బాగు చేయడానికి, దాన్ని నిరోధించడానికి మీరేమైనా పెట్టారా? దాంట్లో పోటీ పడకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారం ఉందని వెళ్ళారు? 3 ఏళ్ళు పోరాట యాత్రను మొదలుపెట్టి 2018లో ఉత్తరాంధ్ర ఒకటే కాదు, రాష్ట్రమంతా తిరిగారు. ఉత్తరాంధ్రలో మీ ఇంటికి వచ్చారు, మీ ఇంటి పక్కనే ఉద్దానంలో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యను వెలికి తీసి దాని శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చేయకపోయినా నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జన హృదయ నేత, మానవతావాది అనటానికి ఆయన ముందుకొచ్చి అక్కడ తనకు తోచినటువంటిది, తనకు తగినటువంటిది ప్రభుత్వం చేయాల్సిన పని తనే. ఈ దేశంలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లందరూ తీసుకొచ్చి, శాస్త్రవేత్తలు తీసుకొచ్చి పర్మనెంట్గా ఈ కిడ్నీ వ్యాధులతో ఇక్కడ ఎవరో చనిపోకూడదు, దీనికి పరిష్కారం కావాలని చెప్పారు. అలాంటి పోటీ పడవయ్యా ధర్మాన ప్రసాదరావు గారు. మీరు నేను కలిసి పనిచేసాం చాలా కాలం. మంత్రిగా ఉండొచ్చు, పదవులు ఉంటాయి పోతాయి, మీ వ్యక్తిత్వంలో
పోటీ పడండి. మీరు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు మీరు అతనితో మాట్లాడటానికో లేదంటే నడవడానికో పోటీ చేద్దాం అనుకోవద్దు, కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు, మానవత కార్యక్రమాలు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనే వాటి మీద మీరు పోటీ పడితే బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను.